హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ రేవంత్, ఆంకాలజిస్ట్. ఆంకాలజిస్ట్ని ఎవరు కలవాలి? నార్మల్ పర్సెప్షన్ ఏంటంటే మనకి ఆంకాలజిస్ట్ గురించి తెలిసింది సినిమా థియేటర్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్. సో మనకి ఆల్మోస్ట్ క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్లో వచ్చింది, తెలిసింది. క్యాన్సర్కి డాక్టర్ని కలిసిన తర్వాత పెద్ద ఆపరేషన్ చేస్తారు, తర్వాత జీవితం అంతా ముందులాగా ఉండదు. ఇది కామన్ పర్సెప్షన్. డాక్టర్ని కలవాలి అంటే ఆ ఫేజ్లో మాత్రమే ఆంకాలజిస్ట్ని కలవాలి అని. దిస్ ఈజ్ ట్రూ. కానీ ఇది ఓన్లీ వన్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇంకా దెర్ ఆర్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్. ఎవరైతే ఆంకాలజిస్ట్ని కలవాలో దెర్ ఆర్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్. వాళ్ళల్లో ఫస్ట్ గ్రూప్ ఫర్ స్క్రీనింగ్ పర్పస్. స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడేది స్క్రీనింగ్. క్యాన్సర్లో 1, 2, 3, 4 స్టేజెస్ ఉన్నాయి. దాంతోపాటు స్టేజ్ 0 కూడా ఉంది. సో మనం స్టేజ్ 0 కానీ స్టేజ్ 1 కానీ ఈ స్టేజెస్లో మనకు క్యాన్సర్ ఉందని తెలియాలి అంటే స్క్రీనింగ్ మాత్రమే తెలుసుకోగలుగుతుంది. స్క్రీనింగ్ అంటే ఏ ప్రాబ్లం లేనప్పుడు క్యాన్సర్ని ఐడెంటిఫై చేసే పద్ధతి. సో బ్రెస్ట్ క్యాన్సర్కి, సర్విక్స్ క్యాన్సర్కి, ప్రోస్టేట్ క్యాన్సర్కి, కోలోరెక్టల్ క్యాన్సర్కి, లంగ్ క్యాన్సర్కి, ఇట్లా 5 క్యాన్సర్స్కి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒక ఏజ్ తర్వాత 20 years దాటిన తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్కి, సర్విక్స్ క్యాన్సర్కి, 40 years దాటిన తర్వాత లంగ్ క్యాన్సర్కి, కోలాన్ క్యాన్సర్కి, 50 years దాటిన తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్కి, ఇలా డిఫైన్డ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఈ ఏజ్ దాటిన నార్మల్ పీపుల్ అందరూ కూడా ఆంకాలజిస్ట్ని కలవచ్చు. ఎందుకు? స్క్రీనింగ్ పర్పస్ కోసం, ఎర్లీగా ఐడెంటిఫై చేయడానికి. 2, వ్యాక్సినేషన్. సో 2 క్యాన్సర్స్ కంప్లీట్లీ ప్రివెంటబుల్ బై వ్యాక్సినేషన్. అది హ్యూమన్ పాపిలోమా వైరస్ నుంచి వచ్చే సర్విక్స్ క్యాన్సర్. అంటే సర్విక్స్ క్యాన్సర్ ఒకటి. రెండోది హెచ్బివి, హెపటైటిస్ బి వైరస్ నుంచి వచ్చే లివర్ క్యాన్సర్. సో ఈ లివర్ క్యాన్సర్ అండ్ సర్విక్స్ క్యాన్సర్, బోత్ ఆఫ్ దెమ్, ఆ రెండు కూడా క్యాన్సర్ వ్యాక్సినేషన్ వల్ల 100% ప్రివెంటబుల్. మూడోది లైఫ్ స్టైల్ చేంజెస్. ఏవైతే లైఫ్ స్టైల్ చేంజెస్ మనం చేసుకుంటే క్యాన్సర్ మనకి రాకుండా ఉంటుందో ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి తెలుసుకోవడం కోసం ఆంకాలజిస్ట్ని కలవాలి. అంటే మన స్లీప్ ప్యాటర్న్ కానీ, మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మన ఎక్సర్సైజ్ యాక్టివిటీ లెవెల్స్ కానీ ఇవేమైనా ఉంటే కలవాలి. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా లేకపోయినా ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు ఇంకొంచెం అలర్ట్గా ఉండటం కోసం డాక్టర్ని కలవాలి. 4వది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్. అంటే ఎర్లీగా సిమ్టమ్స్ వచ్చినప్పుడు కొన్ని సిమ్టమ్స్, బ్లీడింగ్ రావడం కానీ, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అంటే బరువు తగ్గిపోవడం కానీ, అన్ఎక్స్ప్లెయిన్డ్ వీక్నెస్, జస్ట్ నీరసంగా ఉండటం కానీ, అస్థీనియా బాగా వీక్గా ఉండటం కానీ, లేదంటే బ్లీడింగ్ రావడం, దాంతోపాటు గడ్డలు లాంటివి ఉండటం, చిన్న చర్మంలో, స్కిన్ లోపల మచ్చల్లో కానీ చేంజెస్ రావడం, ఇలాంటివి ఏమైనా నోటీస్ చేసినప్పుడు దగ్గు కాన్స్టెంట్గా ఉండటం, గొంతు బొంగురుపోవడం, ఎక్కువ రోజుల పాటు అలాగే ఉండటం, ఇలాంటి చేంజెస్ అని చూసినప్పుడు ఎర్లీగా వచ్చి ఆంకాలజిస్ట్ని కలవాలి. సో కామన్గా ఏం జరుగుతుందంటే మనం ఆంకాలజిస్ట్ దగ్గరికి రావడానికి యూజువల్లీ పేషెంట్స్ ఇష్టపడరు. నార్మల్ డాక్టర్ దగ్గర, ఫిజిషియన్ దగ్గరకో, డెర్మటాలజిస్ట్ దగ్గరకో, గైనకాలజిస్ట్ దగ్గరకో, ఎవరో ఒక డాక్టర్ దగ్గరికి, ఈఎన్టీ డాక్టర్ దగ్గరకో వెళ్తారు. వెళ్ళి చూపించుకొని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్యాన్సర్ ఉంది అని చెప్పించుకొని మళ్ళీ ఆంకాలజిస్ట్ని కలిసే బదులు డైరెక్ట్గా ఆంకాలజిస్ట్ని కలిసి క్యాన్సర్ లేదు అని చెప్పించుకోవడం మంచిది. సో ఎర్లీగా ఒకవేళ ఉన్నా కూడా ఎర్లీగా పట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది, ట్రీట్మెంట్కి హెల్ప్ అవుతుంది. సో ఆంకాలజిస్ట్ని కలిస్తే క్యాన్సర్ ఉందని అపోహని ఫస్ట్ తొలగించాలి. నెక్స్ట్ లాస్ట్ గ్రూప్, ఇందాక మనం చెప్పాం కదా, సినిమా థియేటర్లో చూపించే పెద్ద గడ్డలు లాంటివి వచ్చినప్పుడు, లేదంటే ట్యూమర్స్ వచ్చినప్పుడు వాటికి కావాల్సిన ట్రీట్మెంట్ కోసం సర్జరీనో, కీమోథెరపీనో, రేడియేషనో, టార్గెటెడ్ థెరపీనో, ఎనీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏదైనా తీసుకోవాలన్నప్పుడు ఇలాంటి వాటి కోసం డాక్టర్ని లాగా కలవాలి. ఈ సంగతి అందరికీ తెలుసు. బట్ ఈ 4 గ్రూప్స్ ఆఫ్ పీపుల్, ముందు చెప్పిన 4 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ కూడా ఆంకాలజిస్ట్ని కలవాలి. థ్యాంక్ యూ.